శశిశేఖర అన్న దాంట్లో శశి అంటే చంద్రుడు, శేఖర అంటే ఆయన యొక్క జటాజూటమునందు అలంకారముగా స్వీకరించినటువంటి వాడు, చంద్రుణ్ణి సిగపువ్వుగా ధరించినటువంటి వాడు అని. చంద్రుడికి శశి అని పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఆయనలో మత్స ఒకటి ఉంటుంది. ఆ మత్స చూడ్డానికి ఒక కుందేలులా ఉంటుంది. అందుకని ఆయనకి శశాంకుడు అని ఒక పేరు చంద్రుడికి. సరే, అసలు చంద్రుణ్ణి దర్శనం చేసినటువంటి కవులు ఎన్ని రకాలుగానో అనుభూతుల్ని వ్యక్తం చేశారు. చంద్రుడి మీద కవిత్వం చెప్పనటువంటి కవి ఉండడు. మిగిలినటువంటి వర్ణనలు ఒక ఎత్తు, శ్రీనాథ మహాకవి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ధోరణి చేశాడు చంద్రుడి గురించి. కాశీఖండంలో చాలా చిత్రమైన మాట అంటాడు. చంద్రుడి మీద మత్స ఎందుకు వచ్చింది అంటే, ఆయన పుట్టినప్పుడు పాలసముద్రంలోంచి కదా పుట్టాడు. మందర పర్వతాన్ని మధిస్తే, పాలసముద్రంలో పెట్టి మధిస్తే అందులోంచి వరుసగా పుట్టిన వాటిల్లో చంద్రుడు కూడా వచ్చాడు. ఆయన పుడుతున్నప్పుట ఈ మందర పర్వతం ఒరుసుకుని కాయ కాసిందిట. ఆ కాయే చంద్రుల్లో ఉన్న నల్లమచ్చ అన్నాడు. ఆయన ఒక ఊహ చేశాడు. కాదు అని ఆయనే అన్నాడు. మళ్ళీ నల్లగా ఉన్న చీకట్లో తెల్ల పువ్వులా ఉంటాడు కదా చంద్రుడు. నల్లటి చీకటికి కోపం వచ్చింది. అంతా మేముంటే మధ్యలో తెల్లగా వెన్నముద్దల ఇదొక్కటి ఈయనేమిటని వచ్చి చటుక్కును కొరికేసేట. కొరికేస్తే ఆ కొరికేసిన భాగం మళ్ళీ చీకటిగానే ఉంటుందిగా, మరి తెల్ల ముక్క లేనప్పుడు అక్కడ. అందుకని నల్లగా ఓ ముక్క పడిందిట. అదే ఆ మచ్చ అన్నాడు. కాదు, ఆయన మూడో ఆలోచన చేస్తూ అన్నాడు. ఆయనకి 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటే చాలా ప్రీతి. రోహిణిని ప్రియమార కౌగిలించుకున్నప్పుడు ఆవిడ శరీరమునకు అలదుకున్న కస్తూరి ఆయనకు అంటుకుంది, అందుకే నల్లటి మచ్చపడింది అన్నాడు. కాదు అని ఆయనే అన్నాడు. చంద్రబింబాన్ని చూసి రాహువు తన కోరతో పొడిస్తే ఓ కన్నం పడింది, అందులోంచి వెనక ఉన్న నల్లని ఆకాశం కనపడుతోంది, అందుకని నల్లటి మచ్చపడింది అన్నాడు. ఆయనే అన్నాడు. కాదు, రాత్రి అయితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు, చంద్రోదయం అయితే విరహంతో వేదన పొందుతాయి. మళ్ళీ సూర్యోదయం అయితే వాటికి కళ్ళు కనపడతాయి. అందుకని మాకు ప్రియుడు ప్రియురాలు కలుసుకోకుండా రాత్రి అయితే కళ్ళు కనపడవు వాటికి, చంద్రుడు ఉదయిస్తే. మేము ఒండరులు కలుసుకోకుండా చేసి ఈ దుష్టచంద్రుడు ఉదయించాడు అన్న కోపంతో అవి చాలా ఎర్రటి చూపు ఆయన వంక చూసేయట. ఆ ఎర్రటి చూపు చూసేటప్పుడు అగ్నిహోత్రంతో పాటు నల్లటి పొగొచ్చినట్టుగా నల్ల పొగొచ్చి చంద్రుడికి అంటుకుంది. అంటుకుంటే నల్ల మచ్చ పడింది అన్నాడు. సరే, ఇలా చిత్ర విచిత్రమైనటువంటి భావనలు ఎంతమంది ఎన్ని భావనలు చేశారో చంద్రబింబం మీద. అటువంటి చంద్రుణ్ణి సిగపువ్వుగా ధరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఆయనకి శశిశేఖర. సరే, బానే ఉంది, అంతవరకు మంచి మాటే. కానీ అసలు చంద్రుణ్ణి ఆయన తల మీద ధరించవలసిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? అప్పుడు మీరు ద్వాదశ జ్యోతిర్లింగములు అని ఉన్నాయి మనకి. అందులో మొట్టమొదట చెప్పే జ్యోతిర్లింగం ఏది అంటే సౌరాష్ట్రే సోమనాథస్య, సౌరాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథలింగం. చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పుడు అలా ఒకరికన్నా ఎక్కువ మందిని స్వీకరిస్తే అది క్షత్రియుల సంప్రదాయం, దక్షిణ నాయకత్వం అంటారు. అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఒకటి భర్త మీద ఉంటుంది. కానీ ఆయన తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి కేవలం రోహిణి యందు మాత్రమే అనురక్తుడయ్యాడు. మరి మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? తండ్రి గారికి చెప్పుకున్నారు, నాన్నగారు మా అక్క చెల్లెళ్లలో ఒక రోహిణితోటే మా వారు ఉంటున్నారు, మిగిలిన వాళ్ళని ప్రేమతో ఆదరించట్లేదని. దక్ష ప్రజాపతి వచ్చి మందలించాడు అల్లుణ్ణి. తప్పయ్యా, అలా ఉండకూడదు, 27 మందితోనూ సమానంగా ఉండు. తప్పకుండా మామయ్య గారు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన రోహిణితోటే ఉంటున్నాడు. మళ్ళీ వెళ్ళి చెప్పారు దక్ష ప్రజాపతి. ఆయనకి ఆగ్రహం కలిగింది. నా మాట కాదంటావా అని. యుక్తాయుక్త విచక్షణ కోల్పోతే ఏమవుతుందండి, అల్లుణ్ణి శపిస్తే ఏమవుతుందని కూడా చూడకుండా ఆయన అల్లుడికి శాపవాక్కిచ్చాడు. నీవు క్షయవ్యాధిని పొందుతావు, పొంది ఆ క్షయవ్యాధి వలన నశించిపోతావు. ఇప్పుడు ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు. మా మామగారు ప్రజాపతి మహానుభావుడు, నా మీద ఇలా శాపవాక్కు విడిచిపెట్టాడు, ఏం చేయమంటావని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, లోకంలో మృత్యువు రాకుండా చూడగలిగినటువంటి శక్తి ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే.
అందుకే ఇప్పటికీ మీరు చూశారో లేదో, ఉజ్జయిన్ క్షేత్రంలో మహాకాళలింగము అని ఉంటుంది. దానికి ప్రతిరోజు శవభస్మాభిషేకము అని చేస్తారు. తెల్లవారుజామున అప్పుడే కాల్చినటువంటి శవం తాలూకా భస్మని కాపాలికులు తీసుకొస్తే మేమందరం కలిసి వెళ్ళాం. అప్పుడు చూసాం చాలామంది. దాన్ని ఒక పల్చటి బట్టలో కట్టి పరమశివలింగం మీద ఆ మూట కొడుతూ అభిషేకం చేస్తారు శవభస్మతో. ఆ అభిషేకాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం పోతుంది. అంటే అకాలంగా పడిపోయేటట్టు చేయగలిగినటువంటి మృత్యుదోషం ఏదైనా వస్తే అది పోతుంది ఉజ్జయిన్లో కానీ ఆ శవభస్మాభిషేకం చూస్తే. కాబట్టి ఆయన కాలకాలుడు, ఆయన మృత్యువుకి మృత్యువు. కాబట్టి ఆయనని నమ్ముకున్న వాళ్ళకి, ఆయన అనుగ్రహం పొందిన వాడికి అపమృత్యువు గ్రసించడు. అందుకని నువ్వు వెళ్ళి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రభాస తీర్థానికి వచ్చి సౌరాష్ట్రంలో అక్కడ ఒక కుండాన్ని ఏర్పాటు చేసి అందులో శివలింగాన్ని ఆవాహన చేసి ఆయన కొన్ని కోట్ల పర్యాయములు పరమశివ మంత్రాన్ని జపం చేశాడు. సంప్రీతుడైనటువంటి పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన తన గోడు చెప్పుకున్నాడు. శంకరుడు చాలా గొప్ప ఆలోచన చేస్తుంటాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నిన్ను పూర్ణంగా రక్షించేస్తే మీ మామగారి మాట వ్యర్థమైపోతుంది. అంత తపశ్శాలి మాట వ్యర్థమైపోతే తపస్సు అన్న మాటకు అర్థం ఉండదు ఇంకా. కాబట్టి మీ మామగారి మాట పాడవకూడదు. నా కాళ్ళు పట్టుకున్నందుకు నువ్వు నన్ను పట్టుకున్న దాని శక్తి పోకూడదు. మధ్య మార్గం ఒకటి చెప్తాను. నీవు క్షయవ్యాధిని పొందుతావు కాబట్టి కృష్ణపక్షంలో క్షీణించిపోతావు. కానీ నా అనుగ్రహాన్ని పొందిన కారణం చేత మళ్ళీ శుక్లపక్షంలో వృద్ధి పొందుతావు. పౌర్ణమి నాటికి పూర్ణచంద్రుడు అవుతుంటావు. కానీ మళ్ళీ వెంటనే బహుళపక్షంలో క్షీణించిపోతావు. క్షయ అంటే క్షీణింపజేస్తుంది. కాబట్టి క్షీణించిపోతుంటావు. కానీ మృత్యువు చేత గ్రసింపబడవు. నా సిగదండగా నిన్ను స్వీకరిస్తున్నాను అని ఆయన తల మీద పెట్టుకున్నాడు. అలా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఆయన చంద్రుడి యొక్క అపమృత్యు దోషాన్ని నివారించి చంద్రుడికి బుద్ధిగా ఉండవలసినటువంటి అవసరాన్ని చెప్పి ఆయన మామగారైనటువంటి దక్ష ప్రజాపతి యొక్క మాట భంగమైపోకుండా ఆయన గౌరవాన్ని కాపాడి చంద్రుణ్ణి తీసి తల మీద పెట్టుకున్నాడు. ఆయన అడిగింది మృత్యువు చేత గ్రసింపబడకుండా ఉండాలని. కానీ పరమశివుడు ఎంత పెద్ద స్థానం ఇచ్చాడంటే నిన్ను నా నెత్తి మీద పెట్టుకుంటానన్నాడు. పెట్టుకుని సిగదండగా స్వీకరించాడు. అది ఒకటి. రెండవ కారణం ఒకటి ఉంది. పరమశివుడు ఎందుకు చంద్రరేఖని ధరిస్తాడు అన్నదానికి. ఆయన పార్వతీదేవి ఒకానొకప్పుడు దాక్షాయిణి అన్న పేరుతో ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి చేసినటువంటి ఉద్ధతితో కూడిన కార్యం పట్ల వ్యగ్రత కలిగినటువంటి మనస్సు పొందినదై శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెడితే పరమేశ్వరుడు తన జటాజూటంలోంచి ఒక జట తీసి అక్కడ ఉన్నటువంటి అరుగుకేసి కొట్టాడు. ఆ వ్యగ్రతతో కొట్టడం వల్ల అందులోంచి వీరభద్రుడు ఉదయించాడు. ఆ వీరభద్రుడు ఒక పెద్ద పట్టిసాన్ని తీసుకుని ఆయన దక్షయజ్ఞం జరిగినటువంటి ప్రదేశమే దక్షారామం. అక్కడ ఉండేవాడు దక్షుడు. అదే దక్షారామము. అందుకే దక్షారామానికి ఒక ప్రసిద్ధి చెప్తారు. పరమశివుణ్ణి దర్శనం చేద్దామని దక్షారామం వెళ్ళక్కర్లేదు. ఎంత హీనపక్షం చెప్తారంటే దక్షారామంలో బంధువులు కాని మిత్రులు కాని ఉండి వాళ్ళు శరీరం విడిచిపెట్టేస్తే ఈయనోసారి శవాన్ని చూసొద్దామని వెళ్ళాడు, లేదా పరామర్శ చేసొద్దామని వెళ్ళాడు. దాన్ని ఖాతాలో వేస్తారు. వీడు దక్షారామంలో అడుగుపెట్టాడు అని. ఆ ప్రదేశం అంత పవిత్రం. దక్షారామం ఏం సామాన్యమైన క్షేత్రం అని మీరు అనుకోకండి. మన ప్రారంధం కొద్దీ ఇవాళ అలా తయారైంది. కానీ నిజంగా దక్షారామం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. ఎంత గొప్ప వర్ణన చేస్తారో దాని గురించి భీమఖండంలో. అక్కడ పరమశివుడు భోగమనుభవించేటటువంటి ఏకైక క్షేత్రం దక్షారామ క్షేత్రంలో. పండితులు చెప్పేటటువంటి, అక్కడ ఉన్న అర్చకులు చెప్పేటటువంటి కథలు విని నేను ముక్కున వేలేసుకున్నాను. అయ్యయ్యయ్యో, శివాలయంలో ఇక్కడ దక్షారామం గురించి ఇక్కడ ఉన్న అర్చకులే ఇలా చెప్తే వచ్చిన భక్తులకి అసలు నిజం ఎలా తెలుస్తుంది అని నేను ఒక
అర్చకుడికి చెప్పాను కూడా, తప్పయ్యా నువ్వు అలా చెప్పకూడదు, నీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పు, నీకు తెలియకపోతే తెలియనట్టు చెప్పు, తెలిసి తెలియని మాటలు చెప్పి భక్తుల భక్తి పాడి చేయవద్దని కామరాజు గారి ప్రత్యక్ష సాక్ష్యం నాతో ఆ రోజున వచ్చి. ఇవాళ తెలిసి తెలియని స్థితిలో ఉన్నటువంటి ఉపాలయాల్లో ఉన్న అర్చకులు అంత ఘోరమైన మాటలు చెప్తున్నారు. కాబట్టి దక్షారామం పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం అది. అక్కడ యమధర్మరాజు గారి యొక్క భార్య ధూమ్నోర్న కళాపి జల్లుతుంది వచ్చే పర్వదినాల్లో. లక్ష్మీదేవి తుడుస్తుంది అక్కడ. వాయుదేవుడి భార్య ముగ్గులు పెడుతుంది. ఒక్క దక్షారామ క్షేత్రంలోని ఏకాదశి తిథి నాడు పరమశివుడు భోగం అనుభవిస్తాడు. పైమేడ నుంచి రాత్రి అమ్మవారు నిద్రపోయిన తర్వాత కిందకి దిగొచ్చి మాణిక్యాంబ దేవాలయంలోకి ప్రవేశిస్తుంది ఉత్సవమూర్తి. అంటే సానివాడ ప్రవేశము అంటారు దాన్ని. అంటే అంత భోగం అనుభవిస్తాడు శివుడు. అందుకే భోగం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా దక్షారామం తప్పకుండా వెళ్ళండి అంటారు. అంత గొప్ప క్షేత్రం దక్షారామం. అటువంటి దక్షారామ క్షేత్రం మనకి కాకినాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉండడం, మనం దాన్ని ఎక్కువ మార్లు దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం మనకి కలిగి ఉండడం, నిజంగా అది మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అయితే నేను మీతో ఒక మాట అన్నాను, ఇవాళ అక్కడ కొంతమంది దాని గురించి పొరపాటుగా చెప్తున్నారు అని. అందరూ అని మీరు అనుకోకండి, కొంతమంది నిబద్ధత కలిగిన మహాపురుషులు ఉన్నారు. ఎందుకంటే నేను వేరొక పర్యాయం అక్కడ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చూశాను, ఎంతో నిబద్ధత కలిగిన వారు, చక్కగా పూజ చేసేవారు, చక్కగా విషయాన్ని వివరించగలిగిన వారు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత తప్పుగా అక్కడ విషయాల్ని చెప్పినా భక్తులు అవే నిజం అనుకుంటారు. అది ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం. సరే, నేను మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది ఈ విషయాన్ని అంటే, శంకరుడు దక్షారామ క్షేత్రంలోకి వీరభద్రుణ్ణి పంపించాడు. అక్కడే దక్ష ప్రజాపతి ఉండేవాడు, అక్కడే చేశాడు యజ్ఞాన్ని, అక్కడే దాక్షాయిణి శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఆ వీరభద్రుడు చాలా ఉగ్రతతో అక్కడికి వెళ్లి తాండవం చేస్తూ ఆయన అందరినీ నిగ్రహించినప్పుడు చంద్రుడు అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాడు. కానీ ఈయన వీరావేశంతో చంద్రుణ్ణి కింద పడేసి ఆయన శరీరాన్నంతటినీ తొక్కేశాడు. తొక్కేస్తే ఆయన పరమశివుడికి మొరపెట్టుకున్నాడు, ఈశ్వరా నేనేమీ తప్పు చేయలేదు, నేను ఒక్క మాటం లేదు, కానీ నన్ను కింద పడేసి ఇలా తొక్కేశావు అన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, ఓ నీకంత ఇబ్బంది కలిగింది కదూ అని వెంటనే పైకెత్తి తన తల మీద పెట్టుకున్నాడు. ఆనాటి నుంచి చంద్రుడు శంకరుడు యొక్క తల మీద ఉండడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన కిందకి దింపలేదు. ఇంకా మీరు చూడండి, నెత్తి మీద పెట్టుకున్నాడండి అంటారు. నెత్తి మీద పెట్టుకున్నాడండి అన్న మాటకి అర్థం ఏమిటంటే అంత ప్రేమ చూపించేటటువంటి వాడు అని దానికి అర్థం. ఆయన వలన అంత క్రోధంలో చంద్రుణ్ణి అక్కడికి వచ్చినందుకు ఆయన తొక్కాడు. నిజానికి అది కూడా అపరాధమే అలాంటి యాగానికి రావడం. కాబట్టి తొక్కినందుకు నన్ను తొక్కేశావయ్యా అన్నాడని మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు. అది ఒక కారణం.